మార్కెట్ లో మట్టుకుడు సామాన్లు ఉంటారు చూసావా? అట్లుండవు. మార్కెట్ లో మట్టుకుడు సామాన్లు ఉంటారు చూసావా? అట్లుండవు. మేము దొంగతాను కొడుకు యాదవుల కొడుకు ముళ్ళ పని ఉండదు. చెప్పేదేనా? మేము దొంగతాను కొడుకు యాదవుల కొడుకు ముళ్ళ పని ఉండదు. చెప్పేదేనా? మేము వేడకొచ్చా మీ లగేయాలా? లగేపోతే ఆట వేసి కొత్త మేము వేడకొచ్చా మీ లగేయాలా? లగేపోతే ఆట వేసి కొత్త ఈ ముళ్ళ పని మొక్కున్నాయి ఎవడు రీడి ఈ ముళ్ళ పని మొక్కున్నాయి ఎవడు రీడి ఈయన తెలుసా తెల్లగడ్డలు కొడతా టప్ 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 అని అట్టుండాడు. ఈయన తెలుసా తెల్లగడ్డలు కొడతా టప్ 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 అని అట్టుండాడు. అరే సేమ్ పని ఉండట్టుండవు కదా నీ అమ్మ ముళ్ళ పని మొహం మాట్లాడతాడు. ఎప్పుడు బరుగొడ్లు మేపుకుంటావేనా? ఇంకేం లేదా? చెప్పేది మాట చెప్పేది మన పంచాయతీలో నాయుడు అమ్మ ఉంది కదా ముసలామె, ఆమెకి ఎంత బంగారం ఉంది? 100 శవర్లు బంగారం ఉందంట. 100 శవర్లు ఉందా? ఒకటే ఉండేది పొలాలు. మేము దొంగతనం చేయాలంటారా? మేము దొంగతనం కొడుకు యాదవుల కొడుకు ముళ్ళ పని ఉండదు. చెప్పేదేనా? మేము దొంగతనం కొడుకు యాదవుల కొడుకు ముళ్ళ పని ఉండదు. చెప్పేదేనండి నేను చేస్తాను, మీరు చేయొద్దు. ఇగో మీరు నా పక్కన నుంచోండి. ఇగో చెప్పేది గొడ్లు మొత్తం కూడా తీసేసుకొని తిరుగు గుడ్లన్నీ కూడా తీసుకుని తిర్రా. తిరగతం కాదు, 6 గంటలప్పుడల్లా ఎవరు పొలాల్లో అతను ఒకటే ఇల్లు గొడ్లు మొత్తం కూడా తీసుకొని ఇట్లా మసి పూసుకోండి ఒంటికి. చెప్పేది నువ్వు పూసుకో మాకయ్యా, నువ్వు సొక్క ఉడితే మసుకోలాగే ఉండవుగా. చెప్పేది 3 సగాలు మీరు చేయొద్దు, నేను చేస్తాను. నుంచోండి మాట చెప్పేది సొక్క డైర్ వేసుకో. నువ్వు డైర్ వేసుకుంటే చెప్పేది ఓడ తీసేసావు సొక్క. ఈయన మసుకోలాగే ఉండడు. ఎవరు మసికొబ్బలాగా ఉందరు నీ అమ్మ ముళ్ళ పని మొహం? నేను మసికొబ్బలాగా ఉన్నాను. ఎవరు మసికొబ్బలాగా ఉందరు నీ అమ్మ ముళ్ళ పని మొహం? నేను మసికొబ్బలాగా ఉన్నాను. పూసుకోవద్దు. నువ్వెట్టుండవు నేను ఎట్టున్నాను రేదవలా నీ ముఖం చూసుకున్నావు రథంలా మామూలుగా తేలితే చూడదా? అందుకే తేలాలి మనం. అర్థమవుతుంది. ఏమీ లేదు, మేము దొంగతనం చేసేవాళ్ళగా పడ్డామంటారు. నేను చేస్తాను, మీ ఇద్దరు పట్టుకుని పరిగేయండి. చెప్పేది ఆ బొడ్లో తాళం పెట్టుకుంది, ఆ గుర్తు నేను తీసుకుంటా, మీకు బంగారం నేను ఇస్తా. చెప్పేదినా తీసుకొని మీ ఇద్దరు లగేయండి, ఆగొద్దు. లగేపోతే ఆట వేసి కొత్త లగేపోతే ఆట వేసి కొత్త చెప్పేది నైట్ కి వెళ్తాం కాదు, 6 గంటలకు బాబాయ్ పొలాలు చివరి నడపలేరు మీరా? మాకు వద్దు పోరా, నీ దండం పెడతా. నీకే దండం పెడతారు. చెప్పేది 100 శవర్లు బంగారం. మాట మర్యాద చదువుతున్నా. ఏంద్ర నీ మాట శవర్లు బంగారం అంటే మేము దొంగలు అనుకున్నాం. గొడ్డు వేసుకొని గజ్జి కుక్కలా వాగుతా ఉంటాడు. నీకు అర్థం అవుతుంది? బరిగొడ్లు మేము పాలు పిండితే ఏమవుతుంది నీకు? కష్టపడుతున్నావురా, నీకులాగా దొంగతనాలు చేసేవాళ్ళు. చెప్పేది బిల్డింగ్ కొనిస్తా, డూప్లెక్స్ హౌస్. మాకు అవసరం లేదు. తారుపోసే మొహం నీకు అర్థం అవుతుందా? నాది కదా నీ ముఖం చూడు ఒకసారి దెయ్యం ఉండొచ్చుంటారు రేతవ. తారుపోసే మొహం నీకు అర్థం అవుతుందా? నాది కదా నీ ముఖం చూడు ఒకసారి దెయ్యం ఉండొచ్చుంటారు రేతవ. తాళం తెచ్చేది నేను దొంగనంటారు. నేను తాళం తెస్తారు నీకు. బొడ్లో పెట్టుకుని బొడ్లో పెట్టుకుని తెచ్చుకోరా. మాకేం నువ్వు చెప్పేది నేను లైన్ చేసా. మాకు అవసరం మనందరం డైర్ల మీద నూనె పోసుకో. నువ్వు సొక్క అవుతుంది. 100 శవర్లు బంగారం కాక డబ్బు కూడా ఉంది. అంత అవకాశం వస్తుందా? ముసరదే మనకి ఇచ్చే చెప్పారుగా. మాకు వద్దురా, తీసుకో. నీకు వద్దా? నువ్వురా నాకు ఇయ్యండి. నాకు ఈ ముళ్ళ పని మొక్కున్నాయి ఎవడు రీడి ఈ ముళ్ళ పని మొక్కున్నాయి ఎవడు రీడి సరే నేను ముళ్ళ పండుగ దెయ్యం ఉండట్టుండవు. నువ్వు వెళ్ళు, నువ్వు నేను చెప్పే మాట అవసరం అయితే ఇగో చెప్పేది నీకు అర్థం అవుతుందా? నువ్వు రావా? ఆయన తీసుకెళ్తా. చెరొక 50 తీసుకుందాం. నీకు అర్థం కావట్లా? నువ్వు తీసుకున్నావు అనుకో, ఇగో నీ లైఫ్ మొత్తం అటు వెళ్ళిపోయింది. పైకి వెళ్ళలేక లైఫ్ పైకి వెళ్ళిద్దా? లైఫ్ పైకి వెళ్తాయి.
ఈయన ఎన్నో తెలుసా తెల్లగడ్డలు కొడతా టప్ 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 అని అట్టుండాడు. ఈయన ఎన్నో తెలుసా తెల్లగడ్డలు కొడతా టప్ 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 అని అట్టుండాడు. అవును టేస్ట్ వెళ్ళాలిగా గెట్టం వేసుకోవాలిగా. గొడ్డని తడుచుకుంటే పారా నీ దండ పెడతా గొడ్డు తడుచుకుంటే పారా మర్యాద చెప్పేది ఇంట్లో పాలేరు నాకు చెప్పింది. పోలీసులకి ఎవరు లంబడి దొంగలు నువ్వు పట్టిస్తా నేనే చెబుతా నేనే చెబుతా ఇంట్లో పాలేరు లాకుండా నువ్వు కాదు చెప్పేది చెప్పేది మమ్మల్ని 100 శవర్లు తేమంటున్నాడు. 100 శవర్లు ఉంది పంచుకుందాం. అవసరం లేదురా. అవునయ్యా నీకేమైంది మేము చెయ్యం మాకు అవసరం లేదు. మరిగేలేవు నువ్వు లేదు అసలు మాకు వద్దురా. వద్దా వద్దు వద్దా నాకు ఇచ్చే నేనెందుకు వస్తాను నీకు గజ్జి కుక్కలా వాగుతాడు. కుక్క గడిచిందా ఎంత మంచి ఆపలు ఎత్తాడా మన ఊర్లో పంచాయతీలోకి రామని ఊర్లో ఊర్లో దగ్గర నీదే ఊర్రా మాదే ఊరు. తదుపరి కూర్చోండి బెదరొచ్చి నేను వెళ్తా నాకు ఏలే తన్నులు తిందు ఏలేసుకో పో నాకు ఏలే తన్నులు తిందు ఏలేసుకో పో నేను వెళ్తాను. ఏలేవు నువ్వా ఏలేవా ఏలేస్తారు మేము దొంగలం అనుకున్నామంటారా? మేము గాలి రకాలం అనుకున్నాం రోడ్లు ఎంప తిరిగే రకాలం అనుకున్నాం. అవును పట్టించుకున్నా లేనంటే పోతే ఏం చేసింది అనాథాశ్రమం మనకి ఇస్తుందిగా ఇష్టం అవును తీసుకెళ్ళి చెప్పేది నాకు వచ్చింది కాడ నుంచి ఈ రోజు మన ముగ్గురు వెళ్ళాల్సిందా బాబాయ్. చెప్పేది పని చేయండి మీరు ఆ ఇంటి చివరి సరిహద్దులో ఉండండి. ఎవరైనా పడుకోండి తీసుకొచ్చి మీకు ఇస్తా. ఎవరైనా పడుకోండి తీసుకొచ్చి మీకు ఇస్తా. మాకు అవసరం లేదు. రావా ఏం కావాలి చెప్పు నీకు. మాకు ఏం వద్దురా. సరే ఇగో అవి కాకుండా డబ్బు కూడా ఉంది ఇంట్లో. మాకు డబ్బు డబ్బు మీరు తీసుకోండి. వెండి కూడా ఉందంట. ఏం వద్దురా నాయన ఇద్దరు ఎండి తీసుకోండి. నాకు 30 తులాలు ఇవ్వండి. 30 శవర్లు ఇవ్వండి. 30 నువ్వు గొడ్డు తడుచుకుంటే ఊర్లో ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి. పంచాయతీ సంబరాలు జరుగుతున్నాయి. జనం ఎవరు ఉండరు. అర్థమైందా? కరెక్ట్ నేను కరెంట్ తీస్తా. నువ్వు కరెంట్ 6 గంటలకి తీస్తా కరెంట్. నేను తీసి ముసలాన్ని చంపి తిను కేసు సంపొద్దు చంపతే ఎత్తుకొని వెళ్ళు. గుట్టికి వెళ్దాం బాబాయ్. మేము రావురా బాబాయ్. చెప్పేది చెప్పేది నువ్వు చెప్తే మేము మేము రావురా బాబాయ్. చెప్పేది చెప్పేది నువ్వు చెప్తే మేము వెళ్దాం. సొక్క చదువుతున్నాక మట్ట కాదు మొక్క చూస్తే గొడ్డు కూడా మేతమయ్యి కదా. మార్కెట్ లో మట్ట గుడిసి ఉంటారు. మార్కెట్ లో మట్ట గుడిసి ఉంటారు. నువ్వు ఉండవురా నీ ముఖం అర్థంలో చూసుకోరు. ఎట్ట పుట్టారు నువ్వు ఎతవున్నారు ఎత సన్నాసి నాయాల ఇప్పుడు ఎతవా అవునయ్యా. అప్పుడు కాదు హాయిగా గొడ్డు మేపుకొని సరదా బతుకే మమ్మల్ని దొంగతనం నువ్వు చేయొద్దు. నేను చేస్తా. మేము వస్తాం ఎందుకు నీ ఎప్పుడు మేము మనిషినా నేను చేస్తాను. సపోర్ట్ కొన్నాను. ఇప్పుడు ఏలయ్యారు మీరా జనం వస్తున్నారని చెప్పు. నాకు వస్తున్నారని చెప్పు. ఒక్కనట్టు వెళ్తాను నేను. ఒకరు తాళాలు తీసుకుని వెళ్ళు. నా దగ్గర తాళాలు ముగ్గురు వెళ్దాం పండి. నేను రాను బాబాయ్. ఆయన వదిలేసి బాధ నువ్వు వదిలేసాయి. గద్దలు తోలాగా తెలుసు. నువ్వు ఉండట్టు గెద్ద ఉండట్టుండవు. గెద్ద మొహం నేనా నువ్వే అట్ట ఉండవు. నేను గద్దలాగా గద్దంట చుఖీ కీ అని అట్టుండవు యాదవ. నేను గద్దలాగా గద్దంట చుఖీ కీ అని అట్టుండవు యాదవ. వేషాలు వేసుకుని వస్తావు. నీకు మర్యాద ఉండదు. నువ్వు కలుగులో కన్నంలో చుంచెలకు లాగా బంగారం వస్తానంటే నువ్వు ఏమనుకున్నా బంగారం అంటే తీసుకో. ముగ్గురు చేసుకోవచ్చు బంగారం వస్తే. 5 చేసుకోరా. 5 చేసుకు ఎత్తుకెళ్తారు. ఉంగరం పెట్టుకుని రోడ్డు పెట్టి నువ్వు ఎత్తుకెళ్ళి నేను బూడి పెడతారా బరిగొడ్లు అంటాడు. ఇది పద్దాకలా ఎవరు అసలు ఒకటే
చదువుతున్నాయి బరిగొడ్లు ఇగో బరిగొడ్లు మొత్తం ఇచ్చేసి నువ్వు బంగారం తీసుకుంటా పో ఎల్లు కన్నులు తినకుండా గొడ్డు తడుచుకుంటా ఎల్లు నువ్వు రావా బరిగొడ్లు బరిగొడ్డు తడుచుకుంటాయి బరిగొడ్డు తడుచుకుంటాయి బరిగొడ్లు మొత్తం బయట తోలుతా చదువుతున్నాయి మర్యాదగా ఇగో ఇప్పుడు 6 గంటల సంబరాలు జరుగుతున్నాయి సంబరాలు గంబరాలు ఎగరదు కాదు సంబరాలు ఊరు మొత్తం ఆడే ఉంటారు అని చెప్పి మొహడా కుక్క మొహం పోరా నక్కకుండా ఈ మొఖం చూస్తేనే పోకూడదు నాదే నువ్వు రాకుండా ఎక్కడికి వెళ్తా రాకుండా ఇగో పెద్ద తీసుకురా మర్యాదగా తీసుకురాపోయా నీ గొడ్లు మొత్తం చూడు చెప్పేది సంతలో అంపేస్తా మొత్తం ఆయన కొట్టమాను సాయి కాదు 7 గంటలకల్లా మీ బరిగొడ్లు ఒక్కటిగో ఏం చేస్తా బరిగొడ్డు కాదు గుద్ద రాగేస్తా గుద్ద రాలేపిస్తా మా ఊళ్ళో సంతలో ఒక్కొక్కటి 1000 రూపాయలకి అమ్ముతా 1000 రూపాయలకి అమ్మితే డొక్కలు ఖర్చు పెట్టి అంతే పుడతారు లంబడి కొడుకు మా వాళ్ళు ఎత్తారంటే గుడ్డ అమ్ముతున్నారు ఎవరు రాసుకెళ్ళు తెలుసా నేనేనా నేను తెలుసు నేను దొంగ నీ తెలియదు నేను ఎప్పుడు వస్తాను అందుకే మర్యాద రా తలకి తల నల్ల రంగు గుడ్డ లంబడి కొడుకు పడిపోతావు రా చెప్పేది రంగేద్దాం నల్ల రంగేద్దాం తలకి తెల్లగొంది మొత్తం గుండు చేపించు గుండు చేపించి 50 ఏరుతా నేను గుండుకి మాకు అవసరం లేదు రా గుండు చేపించి 50 ఏరుతా నేను గుండుకి మాకు అవసరం లేదు రా 50 పాలు వస్తాయి ఎన్నాళ్ళకి వస్తాయి బర్రెలు పాలు చెప్పు ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు ఊర్లో ఏం కావాలి చెప్పు నేను తీసుకొస్తాను సర్పంచ్ అవుతావా సర్పంచ్ అవుతాను ఊర్లో నేను చేపిస్తాను 100 సెవర్ల బంగారం వచ్చింది దండ అనుకున్నాను కొలి మీద చేపిస్తాను కదా బంగారం పంచేద్దాం అందరికి జాతరలో గంగిరెద్దులు ఎగరతాడేంది నూర బొర్త మొహం పిల్లులు పట్టే మొహం పిల్లులు పట్టేవాడు ఉన్నట్టు సేమ్ అంతే ఉండడు నువ్వు సరే ఈ రంగు నువ్వు వేసుకో అట్ట నువ్వు అసలు కానొస్తావా మాకేమో కానొస్తావా రైతులు మేము రైతులు రేత ఉన్నాయి రా మాకేమో కానొస్తావా రైతులు మేము రైతులు రేత ఉన్నాయి రా అవునయ్యా ఎన్నాళ్ళు కష్టపడుతుంటా అసలు కష్టపడి వస్తుంది రైతు నువ్వు ఎంత వస్తుంది ఎవరు అనుకున్నా ఎంత ఉంది నువ్వు అసలు కాదు నువ్వుకి మేమే పెట్టబోతా మీ ఇద్దరు నెల మంది మీ ఇద్దరు మీ ఇద్దరు మేము చదువుతావు ప్లాన్ మొత్తం ముసలి నీదేం చదువుతా నీదే మొత్తం ప్లాన్ నీదే నువ్వేం చెప్పావు చదువుతా నేను లొంగిపోతా నీ మీద చదువుతా నీ మీద చదువుతా అయిపోయావు నువ్వు అయిపోయావు మీరిద్దరు రేపు పొద్దున్న రేపు రాపోతా పడగండి పంచాయతీలో పంచాయతీ పెట్టి మీ మీద